మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆరోహణ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపోస్తుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 11, మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి 20 వచనాల భాగం. ఈ పాఠ్య భాగముల ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశము క్రీస్తు ప్రభుని ఆరోహణ సంకేతము. యేసు క్రీస్తు ప్రభుల వారి ఆరోహణము ద్వారా మనము ఏమి నేర్చుకోబోతున్నామో నేడు ధ్యానం చేద్దాం. త్రియక దేవుని నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమందరం కూడా రకరకాల అనుభవాలను కలిగి ముందుకు వెళ్తాం. అయితే ఈరోజు ఆరోహణ అనుభవము మనం కలిగి ఉండాలని మనకు ఈ ప్రభు క్రీస్తు వారు ఇచ్చిన సందేశము ద్వారా మనం నేర్చుకున్న బద్ధులమై ఉన్నాం. ప్రియ విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యను ఆయన చేస్తూ చివరిలో ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి 40 దినములు ఆయన ప్రత్యక్షతను రుజువు చేసుకుని తిరిగి ఆరోహణము అయిన సందర్భమున శిష్యులకు ఇచ్చిన అనుభూతులను, శిష్యులకు కల్పించిన ఆజ్ఞలను, శిష్యులు వాటిని ఏ విధంగా పునికి తెచ్చుకున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధమైన సందేశాన్ని అందించారో నేడు వర్తమానం ద్వారా మనము నేర్చుకుందాం. మన యొక్క సంఘాలలో, మన వ్యక్తిగత జీవితంలో వాటిని అనుసరించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియులారా, ఆరోహణము, అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇది దేనికి గుర్తుగా ఉంది? యేసుక్రీస్తు ఆరోహణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఏమి రిమైండ్ చేస్తుంది? మనకు దేనిని జ్ఞాపకం చేస్తుంది, దేనిని చేయమని ప్రోత్సహిస్తుందో ఈ సందేశంలో చాలా స్పష్టంగా కొన్ని మాటలు, కీవర్డ్స్ మీకు ఇవ్వటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మొదటిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సందేశం, ఆరోహణ సందేశములో మనము నేర్చుకోదగ్గ గొప్ప విషయము మనం ఆలోచన చేస్తే, క్రీస్తు ఆరోహణము మనకు జ్ఞాపకం చేసే మొదటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ద అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జీసస్ కింగ్డమ్. ప్రియులారా, ఆరోహణము, క్రీస్తు ఆరోహణము అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్య స్థాపనను జ్ఞప్తికి చేస్తుంది, చెయ్యమని మనలను ప్రోత్సహిస్తుంది. క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానము, ఆయన ప్రత్యక్షత, ఆ తదుపరి ఆయన ఆరోహణం. ఆయన ఆరోహణములో చాలా స్పష్టంగా మనం ఆలోచన చేస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క రాజ్య స్థాపన గురించి ఆయన అక్కడ బోధించిన సంగతులను మనం చూస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రాజ్య స్థాపనను గురించినటువంటి వివరణ, క్రీస్తు సువార్త ప్రకటన ఎలా ఉందంటే, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అదే వాక్యాన్ని, దేవుని రాజ్యాన్ని స్థాపించాడు, ప్రకటించాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23, లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనంలో కూడా దేవుని రాజ్యముల గురించి ఆయన ప్రకటించాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రభు రాజ్య స్థాపన కొరకే పరమును వీడి భూమికి ఆయన ఎతించాడు. అందుకే సిలువలో పలికినటువంటి మాటలలో ఒక మాట, నేడు నాతో కూడా పరదేశులో ఉందువు అని ప్రభు పలికిన మాటకు ఆ ప్రత్యుత్తరం లేక ముందు వేసిన ప్రశ్న, యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు అనే మాటను మనము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి, క్రీస్తుకు ఒక రాజ్యం ఉంది, ఆయన రాజ్యముతో రాబోతున్నాడు. ఆ రాజ్య స్థాపనను గురించి ప్రభువు భూలోకంలో తండ్రి రాజ్యముగా ప్రకటించాడు. అనేకులను దేవుని రాజ్యం వైపుకు మరల్చటానికి, దేవుని రాజ్యమును అర్హత కలిగి లేదా హక్కుదారులుగా చేయటానికి ఆయన ఎంతో ప్రయత్నం స్వార్థ ద్వారా జరిగించాడు. ఈ క్రీస్తు ఆరోహణ
సంఘటన మనకేం నేర్పుతుందంటే, ప్రభు చెప్పినట్లుగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి, మార్కు సువార్త 16 అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి. ఏ సువార్త ప్రకటించాలి అని అంటే, క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటించాలి. యేసు రాజ్యం ఏమైంది? అది ఏమాత్రము కూడా ఏకఛత్రాధిపత్యంతో ఉన్న రాజ్యం కాదు. క్రీస్తు రాజ్యము సాధారణంగా రాజ్యము అనే మాట ఒక రకమైనటువంటి బానిసను జ్ఞాపకం చేస్తుంది. లేకపోతే మనకు ఎలాంటి స్వేచ్ఛ, మనము అడిగే ప్రశ్నలు అడిగేటువంటి స్వతంత్రము లేనటువంటి పరిస్థితులను నెలకొల్పుతూ ఉంటుంది. కానీ ఈ లోక రాజ్యాలు అలా ఉంటాయి. అయితే దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం అలా ఉండదు. చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి రాజ్య పరిపాలన. ఆ రాజ్యములో పాలకుల కంటే పాలకులతో సమానంగా ప్రజలు మెలిగే, జీవించే రాజ్యము. అందుకే దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా యోహాను భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాజ్యములో రాజు క్రీస్తు రాజుగా ఉన్నప్పటికీ ఆయన దగ్గర నీవు ఏదో ఒక పరిపాలించే పాలకుని కింద ఒక ప్రజగా కాకుండా ఆయనతో కలిసి జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు నీకు కల్పించబోతా ఉన్నాడు. అలాంటి విలువలను, సమానత్వపు విలువలను క్రీస్తు సువార్త ద్వారా మనల్ని ప్రకటించమని ఆరోహణ ఆదివారము మనకి జ్ఞప్తికి చేస్తుంది. ప్రియులారా, ప్రియ విశ్వాసి, మనము అరిమతయి యోసేపు కూడా అదే చేసినట్లుగా గమనించాలి. మార్కు సువార్త 15:43 దేవుని రాజ్యము అనే దాని గురించి అతడు చాలా ఆసక్తితో ఉన్నట్టుగా అక్కడ రాయబడ్డది. అంతే మాత్రమే కాదు, మనం ఫిలిప్ అనేటువంటి ఆయన అపోస్తుల కార్యాల గ్రంథం 8:12 అపోస్తులైన పౌలు కొరింథీ పట్టణంలో అపోస్తుల కార్యాల గ్రంథము 19:8 వారు చేసినటువంటి కార్యములన్నీ కూడా చాలా స్పష్టంగా మనం చూస్తే దేవుని రాజ్యమును గురించి ప్రకటించారు. మనలో చాలా మంది యేసుని నమ్ముకుంటే స్వస్థత వస్తుందని, యేసుని నమ్ముకుంటే మనకి ఇంకొకటేదో కలుగుతుందని, ఇలాంటి విషయాలను జ్ఞప్తికి తెస్తూ ఉంటారు. కానీ క్రీస్తు రాజ్యపు విలువలను గురించి ప్రస్తావించేవారు కొద్ది మందిగానే కనబడతారు. ప్రభు చేసిన వాక్యం ఏంటంటే, ఆయన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, కాదంటలేదు. అయితే మత్తయి సువార్త మీరు 4:23 మీరు చదివితే చాలా స్పష్టంగా మొదట ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించుచు సంచరించుచు అప్పుడు అద్భుతాలు చేశాడు. మనము మొదట అద్భుతాల గురించి పరిగెడతాం, మొదట సూచక్రియల గురించి పరిగెడతాం. అది సరి అయినటువంటి క్రైస్తవ విశ్వాస జీవితము కాదు అని ఆరోహణ ఆదివారం క్రీస్తు ప్రభుల వారి ఆరోహణము మనకి జ్ఞాపకం చేస్తుంది. రెండో విషయం, మొదటిది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్, క్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్య స్థాపన, క్రీస్తు ప్రభుల వారి ఆరోహణము జ్ఞప్తికి తెస్తుంది. రెండవది, మనము యేసు ప్రభుల వారి ఆరోహణము మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది, దేనికి గుర్తుగా ఉందంటే, ది ascension of Jesus Christ is a symbol of being witness for Christ. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆరోహణము ఆయన కొరకు మనలను సాక్షులుగా ఈ లోకంలో నిలవబెడుతుంది. మొదటిది, స్వార్థ ప్రకటించాలి. ప్రకటించిన నీవు సాక్షిగా జీవించాలి. చాలాసార్లు మనం ప్రకటిస్తాం, ఇతరులకు చెబుతాం, మనం చేసేవారంగా ఉంటున్నామా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను గురించి ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సువార్త రాజ్యమును గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలులకు దేవుని రాజ్యమును మరలా ఇచ్చదవా అనే ప్రశ్నను వారు అడిగగా, అది మీ పని కాదు, సమయములు దేవుని చిత్తము, దేవుని వశము, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు శక్తి పొందుదరు. మీరు చేయాల్సింది ఎక్కడెక్కడంటే మీరు సాక్షులుగా ఉండాలి అని ప్రభు అపోస్తల కార్యాల గ్రంథం 1:8 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యెరూషలేములో అంటే, యెరూషలేము దేనికి సాదృశ్యం అంటే నీ ఇంటిలో, రెండవది యోదయ అంటే నీ ప్రక్కింటిలో, మూడవది సమరయ అనగా అన్యులలో, క్రైస్తవేతరులలో, నాలుగవది బుద్ధగంతముల వరకు నువ్వు వెళ్ళిన ప్రతి చోట ప్రభు కొరకు సాక్షిగా మనము నిలబడాలి. ప్రభువుకు సాక్షులుగా సాక్ష్య జీవితాన్ని మనం కలిగి జీవించాలి.
ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక అద్భుతమైనటువంటి కీర్తన, మనందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన, సాక్ష్యమిచ్చేదా 386వ కీర్తన. మన స్వామి యేసు దేవుడు అంచు సాక్ష్యమనిచ్చేదనేటువంటి కీర్తన. సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించాడు అనేటువంటి కీర్తన. మళ్ళీ దావీదు గారు 1890లో ఆయన జన్మించి 1953లో ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. ఆగస్టు నెలలో ఇస్సాకు రెబకమ్మల దంపతులకు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఆయన చిమ్మనబండ గ్రామంలో జన్మించాడు. నెల్లూరు జిల్లాలోనే చదువు ఉద్యోగం కొనసాగించడం వల్ల నెల్లూరు జిల్లాలో గుండ్లకమ్మ గ్రామంలో జన్మించాడని చాలా మంది చెప్తారు. అయితే ఈయన జీవితం అలా ప్రారంభం. ఒక పాస్టర్ గారి కుమారుడిగా దావీదు గారి జీవితం ఎంతో గొప్పగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సాక్షి జీవితం ఎంతో గొప్పగా ఉంది. ఆయన ఆ రోజుల్లోనే ఎంతో ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ప్రభువుకి సాక్షిగా జీవించినటువంటి జీవన విధానం ఈ కీర్తనలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రియులారా, ఈరోజు నీవు నేను నేర్చుకోదగ్గది క్రీస్తు ప్రభుని ఆరోహణం. అంటే యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయాడు అంటే సరిపోదు. దాని ద్వారా మనం నేర్చుకోదగ్గది ఏంటి అంటే ఆయన కొరకు సాక్షిగా మనము జీవించాలి, సాక్షిగా జీవించాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభుల వారి అజెన్షన్, ఆయన యొక్క ఆరోహణము దేనికి గుర్తుగా ఉందంటే మనం ఆలోచన చేయాల్సింది, ద అజెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ విట్నెస్ ఫర్ వెయిటింగ్ ఫర్ ద ప్రామిసెస్ ఆఫ్ క్రైస్ట్. వెయిటింగ్, విట్నెస్, వెయిటింగ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్లో దేవుని రాజ్యము, విట్నెస్లో నీ సాక్ష్యము, నీ వ్యక్తిగత జీవితము. మూడోది మనము ప్రత్యేకంగా వెయిటింగ్, క్రీస్తు రాజ్యము కొరకు, ఆయన కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యంలో మనకు కనబడుతుంది. అపొస్తలుల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే అక్కడ రాయబడిన మాట, ఆయన ఏ రీతిగా వెళ్ళినో, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచుదురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుడని వారితో చెప్పిరి. అలాగున మన జీవితంలో ఆయన వెళ్ళిన దేవుడు, ఆరోహణమైన దేవుడు తిరిగి రాబోతున్నాడు. యూ షుడ్ వెయిటింగ్ ఫర్ సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువు వారి యొక్క రెండవ రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి. అలా ఎదురు చూసినప్పుడే మన జీవితాన్ని మనం సరిగా కట్టుకోగలుగుతాం. అలా ఎదురు చూసేటువంటి మనుషులు మాత్రమే క్రీస్తు రాజ్యం కొరకు ప్రకటించగలుగుతారు. అలా ఎదురు చూసేవారే వారి జీవితము కట్టుకోవడంతో పాటు అనేకులను ప్రభు వైపు నడిపిస్తారు. మరి క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నావా? అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. కనిపెట్టాలి. ఆ కనిపెట్టే లక్షణం మనం కలిగి ఉండాలి. ప్రభువు మీద నమ్మకం ఉన్నవారు మాత్రమే కనిపెడతారు. ప్రభువు కొరకు సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే కనిపెడతారు. ఆ 10 మంది కన్నికలను చూడండి, 5 కనిపెట్టారు, 10 మంది కనిపెట్టారు. అయితే 5 సిద్ధపాటుతో కనిపెట్టారు, 5 సిద్ధపాటు లేకుండా కనిపెట్టారు. మరి నువ్వు ఎలా కనిపెడుతున్నావు? ఎలా కనిపెడుతున్నావు? మార్కు సువార్త 15:43 ఇంతకు ముందే చెప్పాం. అరిమతు యోసేపు ఆయన ఎదురు చూసేవాడు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. ఆ ఎదురు చూపు, ఆ లక్షణం, ఆ కనిపెట్టే లక్షణం మనం కలిగి ఉండాలి. లూకాసు సువార్త 12:36-40 ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు కాబట్టి మీరు సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూడండి అని అక్కడ చాలా చక్కగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మరి దేవుని కొరకు కనిపెట్టేవానిగానే ఉన్నావా? ఆయన రాజ్యం కొరకు కనిపెడుతున్నావా? ఈరోజు వర్తమానాలలో లేకపోతే మనిషి యొక్క జీవితంలో దేవుని క్రీస్తు ప్రభు వారి రెండవ రాకడను విస్మరిస్తూ ఉన్నారు. మనం ఆంధ్ర సువార్త కలువదరం సంఘంలో, మెయిన్లైన్ చర్చెస్లో అపోస్తుల కార్యాలు గ్రంథాన్ని మనం చాలా పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథంగా పఠిస్తాం. అంత మాత్రమే కాదు, అపోస్తులు చేసిన బోధ, దాని యందు నమ్మకం ఉంచటం, వారి విశ్వాస ప్రమాణాన్ని మనం స్మరించటం చాలా అద్భుతమైనటువంటి ఒక క్రమము మనం పాటిస్తాం. అందులో ప్రభు మరలా వస్తాడని ఖచ్చితంగా మనం చెప్తాం. నీకే విశ్వాస ప్రమాణం చెప్తాం, అథనేషియస్ విశ్వాస ప్రమాణం చెప్తాం. మరి చెప్పిన నీవు దాని కొరకు నమ్మిక కలిగి కనిపెడుతున్నావా? విశ్వాసిగా నీవు ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టు. క్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణము దేవుని రెండవ రాకడకు సూచన.
దానిని కనిపెట్టమని చెబుతుంది. వెళ్ళినవాడు రాకమానడు. ఇప్పుడు వెళ్ళిన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు అని చాలా స్పష్టంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అలా చేయగలిగితే మనము దేవుని రాజ్యాన్ని స్థాపించి ప్రభు కొరకు సాక్షిగా జీవించి ఆయన కొరకు కనిపెట్టితే ప్రభు నీతో ఉంటాడు. మార్కు సువార్త మనము పాఠ్యభాగంలో గమనిస్తే 16వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, అలాంటి వారితో ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించేది ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆయన సహకారుడిగా ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. మనతో ఉండి మనకి సహకారుడిగా ఉంటాడు. నువ్వు దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో, ఆయన కొరకు నువ్వు ఒక సాక్షిగా జీవించడంలో, దేవుని ప్రభువారి యొక్క రెండవ రాకడకు ఎదురు చూడటంలో నీవు బలహీనతలో పడిపోతే లేదా తప్పిపోతే నిన్ను మరలా సరైన త్రోవలో పెట్టడానికి ఆయన సహకారుడిగా ఉంటాడు. నీకు తోడే ఉండి నిన్ను ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప భాగ్యములు ఈ యేసుక్రీస్తు ప్రభు వారి ఆరోహణ దినం మహాదినం సందర్భంగా ప్రభు మీకు మీ కుటుంబాలకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆరోహణం మా జీవితాలకు ఒక గొప్ప పండగగా మమ్మల్ని మేము తిరిగి తండ్రి మేల్కొని మా జీవితాలలో మమ్మల్ని మేము సరిచేసుకుని నీ రాజ్యాన్ని స్థాపించటంలో వాక్య స్వార్థ ప్రకటిస్తూ నీకు సాక్షిగా జీవిస్తూ నీ రాజ్యము కొరకు నీ రాకడ కొరకు కనిపెట్టే గొప్ప క్రైస్తవ విశ్వాస జీవితం బిడ్డలకు దయచేయండి. మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.